ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకేకదీపాంకురాం అని లక్ష్మీ అమ్మవారిని మనము స్తోత్రం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆ దేవీ శరన్నవరాత్రి పూజలలో భాగంగా మహాలక్ష్మీ అమ్మవారి గురించినటువంటి విశేషాలు మనం ఈ రోజున మాట్లాడుకుంటూ ఉందాం. అమ్మవారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి తల్లి లక్ష్మీదేవి. దేవతలు దానవులు కూడా రాక్షసులు కూడా ఆ యొక్క పాలకడిలలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని అమృతం గురించి పాల సముద్రాన్ని చిలుగుతున్నటువంటి సమయంలో ఉద్భవించినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. విష్ణుమూర్తి యొక్క భార్య, విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో హృదయ భాగంలో స్థిరంగా కొలువై ఉంటుంది అమ్మవారు. ఆయన నారాయణుడు, ఈమె నారాయణి. నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా ప్రతి అవతారంలోనూ లక్ష్మీదేవియే భార్య. పేర్లు వేరే ఉండొచ్చు, కానీ అసలు స్వరూపం లక్ష్మీదేవి. దీనిని బట్టి ఎప్పుడూ కూడా భార్య భర్తను అనుసరించాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు ఏం కలగచేస్తుందండి అంటే కనుక అచలమైశ్వర్యమస్తు, అంటే చలించినటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు కురిపిస్తూ ఉంటుంది. మరి మన ఇంట్లో మన గృహంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉండాలి అంటే ఏం చేయాలండి అని అడిగితే కనుక దానికి ముఖ్యంగా 3 పనులు సూచిస్తూ ఉంటారు పెద్దలు. ఆ 3 ఏమిటండి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి చెట్టు పచ్చగా ఉండాలట. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉన్నట్లయితే లక్ష్మి కొలువై ఉంటుంది ఆ ఇంట్లో. రెండవది, బ్రాహ్మణుల యొక్క సేవ చేస్తూ ఉండాలట ఇంట్లో. యజమాని ఇల్లాలు కూడా బ్రాహ్మణుల యొక్క సేవ, వారికి ఏదో పండో ఫలమో ఇవ్వడము, దక్షిణ ఇవ్వడము, ఏదో పూజ చేయించుకోవడము, ఏదో వారి యొక్క మంచి మాటలు వినడము, ఇలా బ్రాహ్మణుల యొక్క సేవ చేస్తున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది స్థిరంగా. ఇక మూడవది ఏంటి అంటే కనుక అస్తమానం ఎల్లప్పుడూ కూడా పగటి నిద్ర అనేది పనిచేయదుట. పగటి సమయంలో ఎక్కువగా పడుకోవడం అనేది నిషేధించారు పెద్దలు. కాబట్టి దాని ద్వారా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని చెప్పి ఒక వాక్యం. కాబట్టి ఈ 3 పనులు ఉన్నట్లయితే ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది. ఇంకా ఏమిటండి అని అడిగితే కనుక ఏ స్త్రీ అయితే
ప్రాతకాలమునే శుచి అయి ఆ సింహద్వారం దగ్గర రంగవల్లులు తీర్చిదిద్దుకొని సింహద్వారం తెరిచి ఉంటుందో, అంటే దేవతలు ఎప్పుడు కూడా ప్రాతకాల సమయంలోనే ఇంట్లోకి వస్తూ ఉంటారట. మరి లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే ఆ ప్రాతకాలంలోనే మనం శుభ్రం చేసుకుని గుమ్మంలో తలుపు తీసి ఉంచినట్లయితే అమ్మవారు వస్తూ ఉంటుంది. అంటే తలుపు తీయకపోతే రాదా అని కాదు, కానీ అమ్మవారు వరం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కాబట్టి ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి, అలాగే అమ్మవారు చాలా త్వరగా భక్తులను కరుణించేటటువంటి అమ్మవారు. లక్ష్మి అనగానే తన యొక్క చూపుతోనే అనుగ్రహించేటటువంటి తల్లి. అంటే కనీసం ఆమె యొక్క చూపు మన మీద పడినా కానీ మనం తరించిపోతూ ఉంటాం ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. సాధారణంగా పెద్దలు ఏం చెప్తారు అంటే కనుక లక్ష్మీదేవి ధనం 3 విధాలుగా ఉంటుంది. ఆ 3 ఏమిటండి అంటే కనుక భౌతికమైన ధనము. భౌతికము అంటే మనం అనుకున్నటువంటి డబ్బులు కానీ, ఈ ఇండ్లు, గృహాలు, కార్లు, ఇటువంటివన్నీ కూడా భౌతికమైనటువంటి ధనం. భౌతికంగా మనకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇక రెండవది అంతఃకరణమైన ధనం. అంతఃకరణము అంటే ధనం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవిస్తారో అలా జీవించడం కూడా ఒక ధనమే. ఆనందంగా జీవించడం కూడా ధనం. ఆ ఆనందంగా ఉండాలి అనుకోవడానికి కూడా ఎంతో విశేషమైనటువంటి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఆ ఆనందం అనేది లభ్యం కాదు. కాబట్టి అంతఃకరణమైన ధనం ఆనందం. ఇక 3వ ధనము పూర్వజన్మ సుకృతము, అలాగే పుణ్యం వల్ల మనం చేసేటటువంటి పుణ్యం వల్ల వచ్చేటటువంటి ధనము 3వ ధనం. మరి ఈ 3 రకాల ధనాలు కూడా కలిగి ఉండటము ఎంతో విశేషమైనటువంటి దైవభక్తి పరాయణులకు, అలాగే ఎప్పుడూ కూడా దేవత యొక్క పూజా కైంకర్యాలు చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఈ 3 ధనాలు లభ్యం కాదు. కాబట్టి అటువంటి ధనాన్ని పొందాలనుకోవడము అనుకోవాలి అంటే కనుక స్థిరంగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉండాలి. మనకి చాలామందికి తెలుసు, ఆదిశంకరాచార్యుల వారు చిన్న వయస్సులో ఉండగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోరుతూ ఒక పేద బ్రాహ్మణి భవతి భిక్షాందేహి అని అడగగానే తన ఇంట్లో ఏమీ లేకపోయినప్పటికీ కూడా వెతగ్గా ఎక్కడో శుష్కించిపోయినటువంటి, అంటే శుష్కించడము అంటే ఆ ఫలం కోసి చాలా కాలం అయినప్పటికీ అది కృషించిపోతూ ఉంటుంది. అటువంటి అమలకము అంటే ఉసిరికాయ. అటువంటి కృషించిపోయినటువంటి ఉసిరికాయ ముక్క తీసుకొచ్చి ఆ స్వామివారి భిక్షలో వేసిందిట. అంటే అంతకు మించి ఆమెకి ఇవ్వడానికి ఏమీ లేదు ఆమె దగ్గర. ఆమె యొక్క దీన పరిస్థితికి బాధపడినటువంటి ఆ యొక్క శంకరాచార్యులు కనకధారా స్తోత్రాన్ని
పఠించారు, స్తోత్రం చేశారు లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి. ఆ కనకధారా స్తోత్రానికి ముగ్ధమైనటువంటి లక్ష్మీదేవి ఆ ఇల్లంతా కూడా బంగారపు ఉసిరికాయలు కురిపించిందిట. స్వయంగా ఇప్పటికీ కూడా ఆ ఇల్లు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. చూడాలనుకున్న వారందరూ కూడా వెళ్ళి చూడవచ్చు. ఆ బంగారపు ఉసిరికలు కురిపించినటువంటి ఇల్లు సాక్షాత్తు ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి అంతటి అనుగ్రహాన్ని భక్తుల పాలట కురిపించగల తల్లి ఆ యొక్క లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండేటటువంటి స్థానాలు 5 చెప్పబడి ఉన్నాయి మనకి. ఈ 5 స్థానాలు ఏమిటండి అంటే కనుక, లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండేటటువంటి స్థానం ఒకటి మనం చెప్పుకునేటటువంటి లోటస్ అంటూ ఉంటాము, తామర పుష్పం. ఆ పుష్పంలో అమ్మవారు కొలువై ఉంటుంది. రెండవది ఏనుగు యొక్క కుంభస్థానంలో అమ్మవారు ఉంటూ ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు మూపురంలో. 2. మూడవ స్థానము ఆవు యొక్క గోమాత యొక్క పృష్ఠభాగంలో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే గోమాతను పూజిస్తూ ఉంటాం. గోమాతలో సర్వదేవతలు ఉంటారు, అందులో లక్ష్మీదేవి పృష్ఠభాగంలో అమ్మవారు ఉంటూ ఉంటుంది. 3వ స్థానం గోమాత. మరి 4వ స్థానం మనము ఈశ్వరుడికి పూజించేటటువంటి బిల్వవృక్షం అంతా కూడా లక్ష్మీ స్వరూపమే. బిల్వవృక్షము, మారేడు చెట్టు. ఎవరైతే ఆ మారేడు చెట్టు కింద చక్కగాలికి రంగవల్లులు దిద్ది దాని మీద మంచి ఆసనము పీట వేసి దాని మీద లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని ఎవరైతే పూజిస్తారో వారింట్లో ఎప్పుడూ కూడా దారిద్ర్యం అనేది రాదు. కాబట్టి 4వ స్థానం సాక్షాత్తు ఆ యొక్క బిల్వవృక్షం, మారేడు చెట్టు. మరి 5వ స్థానము పుణ్యస్త్రీలు బొట్టు పెట్టుకునేటటువంటి పాపిట స్థానం. కాబట్టి ఈ 5 స్థానాలలోనూ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా కొలువై ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో, కొలుస్తారో, శరన్నవరాత్రులలో విశేషంగా ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, మహాలక్ష్మి స్వరూపంగా ఎవరైతే ఆ రోజున కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారందరికీ కూడా లక్ష్మీ అమ్మవారు సులభంగా తన యొక్క కరుణాకటాక్ష వీక్షణాలను చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజున మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా 2 పదార్థాలు చెప్పబడి ఉన్నాయి ప్రసాదాలలో. ఒకటి నిమ్మకాయ పులిహార, 2 సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం. ఈ 2 కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు, ప్రసాదాలు. కాబట్టి అందరూ కూడా ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని తామర పువ్వులతో పూజ చేయండి. అలాగే ఎర్రనైనటువంటి గులాబీ పువ్వులతో పూజ చేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు నివేదన చేయండి. ఎవరైతే ఈ విధంగా అమ్మవారిని ఆరాధిస్తారో, పూజిస్తారో వారందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, నేను మీ ఫణిశర్మ, రామేశ్వరపు. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.